లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. కదా వాక్యము చదివింది దేని కొరకు? క్రిస్మస్ కొరకు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని రక్షణ ఎలా ఉంటుంది అంటే, అమ్మా నా గురించి చూడండి, దేవుని రక్షణ ఎలా ఉంటుంది అంటే 3 విధాలుగా ఉంటుంది. దేవుడు ఇచ్చేటువంటి రక్షణ 3 విధాలుగా ఉంటుంది. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. ఏ కాలాలండి? దేవుడిచ్చే రక్షణ భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. భూతకాలము అంటే పాపానికి ఉన్నటువంటి శిక్ష నుండి విడిపించడం, ఇది భూతకాలం. వర్తమాన కాలము అంటే ఎల్లవేళ మనము జీవించినంత వరకు కూడా మనతో ఉండేటువంటి రక్షణ వర్తమాన కాలం. మరి భవిష్యత్ కాలము రాబో ఉగ్రత నుండి కాపాడేదే భవిష్యత్తు కాలం. అంటే దేవుడు తన సొంత రక్షకుడిగా దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితం ఎలా ఉంటుంది అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. ఈ 3 కూడా దేవుడిచ్చేటువంటి రక్షణ దాగి ఉన్నది. చాలా మందికి ఈ మాటలు అర్థం అవుతున్నాయో కావట్లేదో నాకైతే తెలియదు, కానీ మనస్సు పెట్టి ఆత్మ చెబుతున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక అని ఎందుకన్నాడు ప్రభు అంటే, పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు తెలియపరిచాడు అంటే, దేవుని వాక్యాన్ని కనుక మనము శ్రద్ధగా వింటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. నేనేమంటాను అంటే, ఎవరైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ రక్షణ విధానం ఎలా ఉంటుంది అంటే భూతకాలముగాను, వర్తమాన కాలముగాను, భవిష్యత్ కాలముగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కనుక. భూతకాలము అంటే అర్థం ఏంటి అంటే, ప్రభువు మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దాని ద్వారా పాపం యొక్క శిక్ష నుండి తప్పించడానికే భూతకాలము అని అంటారు. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడని వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభువు మృతి నుండి తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానముల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. సువార్తల గురించి నేను సిగ్గుపడేవాడను కాను. మొదటి యూదునికి, గ్రీకు దేశస్థునికి, నమ్ము ప్రతివానికి ఈ శక్తి ఉన్నది. ఈ సువార్త పాపం యొక్క శిక్ష నుండి తొలగించడానికి ప్రభు యొక్క సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. కారణం ఏంటి అంటే, నేను ఏమాత్రము సువార్తను ప్రకటించే విషయంలో సిగ్గుపడను. భూతకాలము అంటే అర్థం ఏంటి అంటే, పాపం యొక్క శిక్ష నుండి తొలగించేది భూతకాలము. దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుంది అంటే, పాపము యొక్క శిక్ష నుండి విడిపించేది. మరొక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో
రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడదని. చాలు. పాపం యొక్క శిక్ష నుండి తొలగిపోవాలి అంటే తన నోటితోనూ తన హృదయంతోని ప్రభుని అంగీకరించి ఒప్పుకున్నప్పుడు అతడు పాపం యొక్క శిక్ష నుండి తొలగిపోతాడు.